ఓం శ్రీ దుర్గాంబికాయై నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అందరూ అంగరంగ వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభించే ఉంటారు. నేను కూడా ప్రారంభించుకున్నానండి. నేను ఎవ్రీ ఇయర్ భవానీ దీక్ష తీసుకుంటాను. ఈ ఇయర్ కొన్ని కారణాల వల్ల నేను తీసుకోలేకపోయాను అనమాట. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా తీసుకుంటాను. అయితే మనం ముందుగా వీడియోలోకి వచ్చేసరికి నేను ప్రతిరోజు ఒక్కొక్క అవతారం గురించి చెప్పదలుచుకున్నానండి. ఏ రోజులో ఏ అవతారం వేస్తారు, అసలు అవతారాలు ఎలాగా వచ్చాయి అనే దాని గురించి నేను చెప్పాలని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకే, నేనేమి పెద్ద పండితురాలని అయితే కాదండి. నాకు ఎంతవరకు తెలుసో నేను అంతే చెప్పగలుగుతాను. ఇందులో ఏవైనా తప్పులు అయి ఉంటే నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను. ముందుగా మొదటి రోజు 22/9/2025 మొదటి రోజు అండి. ఈ మొదటి రోజు మనం అంటే ఇక్కడ ఉన్న ట్రెడిషన్ బట్టి మనం ఏంటంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని అనుసరిస్తాం అనమాట. ఇక్కడ బాల త్రిపుర సుందరి దేవిని దేవుగా అలంకారం చేస్తారు. ఈ బాల త్రిపుర సుందరి దేవి అనేసరికి ఒక 9 సంవత్సరాల అమ్మాయిగా ఉంటుంది. చక్కగా 4 చేతులు ఉంటాయి, వరదహస్తం ఉంటుంది, ఒక చేతిలో కమలం ఉంటుంది, ఒక చెయ్యి ఇలా పెడుతుంది అమ్మవారు. అయితే బాల త్రిపుర సుందరి దేవి అవతారం అనేసరికి చిన్న పాపగా మనం పూజిస్తాం అనమాట. చిన్న పాపగా పూజించేసరికి పెద్ద ఆర్భాటం అయితే అమ్మవారి దగ్గర ఏమి ఉండదండి. పరికిణి కట్టుకుంటుంది, బ్లౌజ్ వేసుకుంటుంది అంటే చీర అది ఏది అమ్మవారికి అవతారంలో ఉండవు. ఇంకొకటి ఏంటంటే శ్రీశైలంలో వచ్చేసరికి అటు సైడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే అక్కడ శైలపుత్రిగా పూజిస్తారనమాట ఆమెని. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే శరన్నవరాత్రులు అనేసరికి ఉగ్ర రూపంగా అయితే ఎవరు పూజించొద్దండి అమ్మవారిని. రోజుకొక అలంకారం వేసుకునే వాళ్ళు ఉంటారు, ఏ రోజుకి ఒకే అవతారాన్ని చివరి దాకా పూజించే వాళ్ళు ఉంటారు. నేనైతే ఒకే అవతారాన్ని చివరి దాకా పూజిస్తానండి. జనరల్ గా నేను లలితాదేవిని ఎలాగ పూజిస్తూ ఉంటాను, లలిత సహస్రం చదువుతూ ఉంటాను. కానీ ఇప్పుడు నేను ఈ 9 రోజులు అంటే ఈసారి మనకి 11 రోజులు వచ్చిందండి. ఇది 10 సంవత్సరాలకు ఒకసారి, గత 10 సంవత్సరాలకి కిందట ఒకసారి వచ్చిందండి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట. ఈ 10 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి 11 రోజులు వచ్చిందండి ఈసారి. ఈ ఇందులో ఏమవుతుందంటే నేను ప్రతిసారి ఒకే అవతారాన్ని అంటే దుర్గా అవతారాన్ని నేను ఈ 9 రోజులు కూడా పూజిస్తాను అనమాట. ఈ దుర్గా అవతారాన్ని 9 రోజులు పూజించేసరికి మన యొక్క మనస్సు నిగ్రహంగా ఉంటది. రోజుకు ఒక అవతారం వెయ్యొచ్చు, అవకాశం ఉంటే వెయ్యొచ్చు. నాకు అవకాశం ఉండదు, ఎందుకంటే భవానీ దీక్ష తీసుకుంటాను కాబట్టి నాకు అమ్మవారిని అంత తయారు చేసే అంత అవకాశం నాకు ఉండదు. ఈసారి నేను దీక్ష తీసుకోలేదు కాబట్టి నేను అమ్మవారిని కూడా పెట్టలేదండి. ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని తయారు చేసుకుంటాను. ఈ సంవత్సరం ఏమో అవకాశం ఉంటే పెడదామని అనుకుంటున్నాను. బట్ నాకు కొన్ని కారణాల వల్ల నేను పెట్టలేకపోయాను అనమాట. అయితే ఇంకొకటి ఏం చెప్దాం అనుకుంటున్నాను, బాల త్రిపుర సుందరి దేవి అవతారం అనేసరికి 9 సంవత్సరాల అమ్మాయిని మనం పూజిస్తాం అనమాట. అమ్మాయి కాదు, కుమారి. ఈ 9 రోజులు ఏంటంటే రెండు సంవత్సరాలు ఆ వయసు నుంచి పూజించుకుంటా వెళ్తారు. రోజుకు ఒక అవతారం వేసుకుని పూజించుకుంటా వెళ్తారు. ఈ 9 రోజులకి వచ్చేసరికి ఆఖరి రోజు వచ్చేసరికి మహిషాసుర మర్దినిగా పూజిస్తారు. మహిషాసుర మర్దిని అంటే మహిషి అనేసరికి దున్నపోతండి. మహిషుడు ప్రజల్ని చాలా పీడించుకు తింటున్నప్పుడు అమ్మవారు మహిషాసురునిగా ఆమె అవతారం ఎత్తి అతన్ని వధించారనమాట. కాబట్టి ఆ రోజు మనం ఆఖరి రోజు, ఆ రోజు మనం ఏం చేస్తామంటే మన దుర్గాదేవిగా మహిషాసుర మర్దినిగా మనం పూజించుకుంటాం. అయితే ఇప్పుడు కూడా అవతారం వేసేసి అందరూ మహిషాసుర మర్దిని అయిపోవాలని కాదండి. ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న సొసైటీలో మనుషుల యొక్క మనస్తత్వాలు అలా ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయంటే పశు ప్రవృత్తిని కలిగి ఉన్నాయన్నమాట. అందరూ పశువుల్లా ప్రవర్తిస్తున్నారు, ఆడవాళ్ళ మీద విజృంభిస్తున్నారు. కాబట్టి ఆ టైంలో ఒక అమ్మాయి, ఒక ఆడది ఎలాగా తనని తను కాపాడుకోవాలి అన్న దాని గురించే ఉంది తప్పితే వేరేగా అనేసుకొని అమ్మవారు వచ్చేసి మనల్ని కాపాడేస్తుందని కాదండి. ఖచ్చితంగా ఈ 9 రోజులు ఒక దీక్షగా తీసుకొని, ఒక నియమంగా పెట్టుకొని పూజిస్తే కనుక ఖచ్చితంగా అమ్మవారు మనకి రక్షణని కల్పిస్తుంది అనమాట. ఇంకా నేను ఇందులో ఏం చెప్తాను, విజయవాడ దుర్గమ్మని ఒక్కొక్కసారి స్వర్ణాలంకృత దుర్గగా కూడా పూజిస్తారనమాట. మనం ఇక్కడ మన పరిసరాలను బట్టి మనం విజయ దుర్గగానే పూజిస్తాం కాబట్టి ఈ 9 రోజులు కూడా నేను దుర్గగానే పూజిస్తాను. లలిత సహస్రం చదువుతాను. ఒక నియమం పెట్టుకోవాలి. ఎవరైనా సరే అమ్మవారిని నిలబెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మొదటి 9 ఫస్ట్ డే స్టార్ట్ చేసి, అంటే అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే
పాడ్యమి రోజు స్టార్ట్ చేసి మళ్ళీ మనకి ఒక 10 రోజుల వరకు కూడా ఉంటదన్నమాట. దశమి రోజు వరకు మనకి ఈ రోజులన్నీ జరుగుతా ఉంటాయి. మీకు ఇంకొకటి తెలుసా అండి? ఏంటంటే నవరాత్రులు చాలా వస్తాయి. గుప్త నవరాత్రులు, వారాహి నవరాత్రులు చేస్తారు. నేనైతే చేయనండి. నేను క్రూరంగా ఉన్న వాటి జోలికి నేను వెళ్ళను. శాంతంగా పూజించుకుంటే పూజించుకోవచ్చు, కానీ నేను దండం పెట్టుకుంటాను కానీ పూజ చేయను. నేను తర్వాత వసంత నవరాత్రులు వస్తాయి. శ్యామలాంబాదేవికి పూజ చేస్తారు కదా! ఇలాగ మనకి నవరాత్రులు ఉంటాయి కదా! ఈ అన్ని నవరాత్రుల్లో ఓ శ్యామలాంబాదేవిని 9 రోజులు పూజించటం, లేదా వరాహి అమ్మవారిని 9 రోజులు, 7 రోజులు సంథింగ్ పూజించటం ఉంటది. కానీ ఇక్కడికొచ్చేసరికి ఈ శరన్నవరాత్రులు అనేసరికి మనకి ఏంటంటే 9 రోజులు 9 అవతారాలుగా ఒకే అమ్మవారిని 9 అవతారాలుగా పూజిస్తారనమాట. లలిత సహస్రంలో కూడా ఉంటది చూడండి. బా బాలా త్రిపుర సుందరి దేవి అవతారం గురించి ఉంటది. లలిత సహస్రంలో ఒక నామం ఉంటదండి. అదేంటంటే బాల విక్రమ నందిత అని ఒక నామం ఉంటదండి. అంటే బాల రూపంగా కూడా ఆమె ప్రళయాన్ని ఆప్ చేసిందనమాట. ఈ సృష్టిలో జరుగుతున్న ఈ యొక్క సృష్టిలో ఉన్న ఒక మహిషునికి సంబంధించినంత వరకు యుద్ధం చేసింది. ప్రపంచంతో యుద్ధం చేసింది. ఆఖరికి తనే నెగ్గిందనమాట. అలాగా ఒక ఆడవాళ్ళు అలా ఆ స్థితిలో అలా ఉండాలి అని చెప్పి ప్రస్తుతం ఉన్న రోజుల్ని బట్టి నేర్పిస్తున్నారనమాట. నేర్చుకోవాలి. మనమే నేర్చుకోవాలి. ఒకళ్ళు నేర్పించరండి మనకి ఏది కూడా ఎవరు నేర్పించరనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారికి ఈ రోజు ఆరెంజ్ కలర్ అనేది కడతారు. నేను ఆరెంజ్ కట్టుకున్నానని అనుకోండి. ఇది ఎందుకంటే నేను పూజకి నేను కట్టుకునే చీర అనమాట. ప్రతి పూజ అయిపోయాక ఇది తీసేసి పక్కకు పెట్టేస్తాను. ఎలాగ కట్టుకున్నాను కదా అని చెప్పి నేను వీడియో చేస్తాను. అయితే ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు కడతారు. కొన్ని గుళ్ళో ఏంటంటే గులాబీ రంగు కూడా కడతారండి అమ్మవారికి. మనకి ఏది వెసులుబాటు ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. మీరు ఆర్భాటాలకి పోయి ఈ రోజు ఇదే చీర కట్టాలి, ఈ రోజు ఈ అవతారంతోనే పూజించాలి, ఈ రోజు ఈ ప్రసాదమే పెట్టాలని ఏమి ఉండదండి. మన వెసులుబాటుని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన ఇంట్లో ఉన్న ఎన్విరాన్మెంట్ ని బట్టి కూడా మనం పూజ చేసుకోవచ్చు. కాకపోతే ఎవరైనా సరే పూజ మొదలెట్టుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. అది ఎలాగంటే ఒక దీక్షగా చేయాలి అని అనుకున్నప్పుడు మధ్యాహ్నం భోంచేసి సాయంకాలం ఒంటిపూట భోజనం చేయొచ్చు. లేదా పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయొచ్చు. దీన్ని నక్తం అంటారు. అలా కూడా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే నేల మీద పడుకోవాలి. నేల మీద అంటే కింద చాపది వేసుకొని పడుకోవచ్చండి. ఉండాలి. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలి. దీక్ష తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. నేను మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటంటే ఒకటి ఫస్ట్ డే ఏ రోజైతే పాడ్యం రోజు స్టార్ట్ చేస్తాం కదా 10 రోజులు మనం ఒక దీక్షగా పెట్టుకుంటాం. లేదు మాకు ఈ 10 రోజులు కుదరదండి, మేము ఆడవాళ్ళకి ఇంట్లో వెసులుబాటు ఉండదు, భర్తల మాట వినకపోవచ్చు, లేదంటే మనకే పీరియడ్స్ అయి రావచ్చు కదండి జనరల్ గా, అలా ఉంది అని అన్నప్పుడు ఆ డేట్స్ చూసుకొని వెసులుబాటుతో పంచమితో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. పంచమితో స్టార్ట్ చేసుకొని 5 డేస్ 6 డేస్ అలాగా చేసుకోవచ్చు. ఓకే, అది కూడా కుదరలేదండి మాకు, మేము ఆ రోజు కూడా చేసుకోలేకపోతున్నాం అని మీరు అనుకుంటే కనుక మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ చేస్తారు కదండి, ఆ రోజు కూడా మనం పూజని స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ రోజు స్టార్ట్ చేసుకుని కంటిన్యూ దసరా వరకు చేసుకోవచ్చు. ఇది కూడా కాదండి, ఇది కూడా చేయలేకపోతున్నాం, మన సనాతన ధర్మం మనకు చాలా అవకాశాలు ఇచ్చిందండి, ఇది కూడా చేయలేకపోతున్నామండి అని మీరు అనుకుంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే త్రిరాత్రులు అంటే అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు కూడా మీరు పూజ చేసుకోవచ్చు. ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా చెయ్యండి. ఆర్భాటాలకి వెళ్ళకండి. అయితే ఇప్పుడు మనం బాల త్రిపుర సుందరి దేవి గురించి చెప్పుకుందాం కొంతసేపు. బాల త్రిపుర సుందరి అమ్మవారి ఈ బాల త్రిపుర సుందరి అవతారం ఏంటంటే నవదుర్గలలో ఒక దుర్గ అనమాట. నవదుర్గలు అంటే శైలపుత్రి అవి ఉంటాయి, అవి కాదు నేను చెప్పేది జనరల్ గా గాయత్రి, బాల త్రిపుర సుందరి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, ఇలాగ అన్నపూర్ణాదేవి, తర్వాత ఏమో రాజరాజేశ్వరి దేవి, ఇలాగ 9 రోజులు 9 అవతారాలు ఉంటాయి. మొదటి రోజు బాల త్రిపుర సుందరి, ఈమెని బాలగా మనం పూజిస్తాము. ఎవరినైనా సరే ఈ రోజు మన అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు 9 సంవత్సరాల లోపు అంటే 9 దాటితే ఇంకా మనకి అమ్మాయి కింద లెక్క వస్తారండి. ఈమె బాలిక అనమాట, బాలాంబిక అంటాం అనమాట. ఈమెకి ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చుకొని ఆవిడకి కూర్చోబెట్టి ఈ ఈ వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఏది పెడితే తినగలిగే పరిస్థితిలో ఉంటారు. ఇంతకంటే తక్కువ అంటే 2 సంవత్సరాలు అంటే కొంతమంది ఏం చేస్తారంటే 2 సంవత్సరాలు తర్వాత 3 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 6 అలాగా లెక్క పెట్టుకుంటూ 9 రోజులు 9 మందిని పూజిస్తారండి. 2 సంవత్సరాల అమ్మాయికి అంటే చక్కగా కూర్చోబెట్టి బట్టలు పెట్టి పసుపు పారాన్ని పెట్టి వాళ్ళు తినగలుగుతారు. మనం ఏదైనా ప్లేట్ లో పెడితే తినగలుగుతారు కదా, అలాగ తింటే మనకి ఇంకా మంచిది అనమాట. ఒకవేళ అలా లేదు అంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని అమ్మాయికి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి
తాంబూలం ఇవ్వండి. తాంబూలం అంటే మీరు ఆర్భాటంగా ఏమి ఇచ్చక 2 అరటిపళ్ళు ఇవ్వండి, ఒక పండు ఇవ్వండి. లేకపోతే తాంబూలం మా దగ్గర లేదండి మేము తెచ్చుకోలేకపోయామంటారా? మీ చేతిలో ఏదుంటే అది ఇంత ప్రసాదం పెట్టండి సరిపోతుంది. ఇప్పుడు మనము దీని ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం అంటే ఇవ్వడం అనేది నేర్చుకుంటున్నాం. ఒక మనిషికి ఏదైనా ఒక వ్యక్తికి గాని, ఒక సమాజానికి గాని మనం ఏదైనా ఇవ్వాలి. అమ్మవారి గుడికెళ్తే కొబ్బరికాయ కొట్టి దక్షిణేస్తాం. అంటే ఇవ్వడం అనమాట. అలా ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఈ బాల త్రిపుర సుందరీదేవి అవతారం ఏంటంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుందన్నమాట ఈ అమ్మవారు. బాలగా ఉండి, బాలగా ఉన్న ఆమెని మనం పూజించడం ద్వారా మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. ఈవిడ జ్ఞానానికి సంపద కలిగి ఉన్నదన్నమాట. ఎంతో సంపద ఉంటది. ఈవిడ దగ్గర జ్ఞాన సంపద చాలా ఉంది. దాన్ని మనం పూజించాలి. ఫస్ట్ డే కాబట్టి. ఫస్ట్ జ్ఞానం తెచ్చుకోవాలి. ఎవరైనా సరే ఏం చేయాలి? గబగబా వెళ్లి ఏదో చేసేద్దాం అని కాదు కదా! ఫస్ట్ జ్ఞానం రావాలి. జ్ఞానం వచ్చాక ధైర్యం రావాలి. ధైర్యం వచ్చాక దానికి తగ్గ విషయాలన్నీ మనం సమకూర్చుకోగలగాలి. తర్వాత తెలివితేటలు రావాలి. అన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తాం? మనం యుద్ధం చేస్తాం. దేనికోసం యుద్ధం చేస్తాం? మన కోసం మనం యుద్ధం చేస్తాం. మనం బ్రతకడం కోసం యుద్ధం చేస్తాం. కాబట్టి మీరేం చేస్తారంటే ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని పూజించినప్పుడు మీరు ఒక జ్ఞానం కోసం పూజించి అమ్మవారికి నైవేద్యం చిన్నపిల్లలు పెద్దగా కారం తినరు కదండి. గాయత్రీదేవి అయితే కారం తింటది. లేదంటే దుర్గాదేవి కారం తినగలుగుతారు పెద్ద ఆవిడ కాబట్టి. ఈ అమ్మాయి చిన్న 9 సంవత్సరాల అమ్మాయి కాబట్టి బాల పెద్దగా కారాలు తినలేదు కాబట్టి ఈ రోజు మనం ఏం చేస్తామంటే శనగపిండితో చేసిన తీపి బూందీ అంటాం కదా, అది నైవేద్యంగా పెడతారు. ఎందుకంటే విజయవాడ దుర్గగుడిలో అదే పెడతారండి. తీపి బూందీ నైవేద్యంగా పెడతారు. మన ఇంట్లో కూడా వెసులుబాటు ఉంటే చేసుకోవచ్చండి. ఇన్కేస్ మనకి వెసులుబాటు లేదు అని అనుకున్నప్పుడు కొద్దిగా పరమాన్నం వండి, అంటే బెల్లం పాయసం అంటారు, పరమాన్నం వండి పెట్టండి. పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అయితే ఈ 9 రోజులు కూడా అన్న ప్రసాదాలు పెట్టడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం ఏం చేస్తున్నాం? అమ్మవారిని అన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నా అంటే మనకి తిండి వస్త్రాలకు లోటు లేకుండా ఉంటది. ఇంకొకటి ఖచ్చితంగా నేను ఆచరించింది, నేను పొందింది చెప్తానండి ఇక్కడ. 9 రోజులు నిష్టగా మీరు ఒకవేళ దీక్ష తీసుకోకపోయినా సరే, నేనంటే భవానీ దీక్ష తీసుకుంటాను కాబట్టి చేసేదాన్ని. తీసుకోకపోయినా కూడా నేను చేసే పని ఏంటంటే ఈ 9 రోజులు కూడా నేను ఉల్లి, వెల్లుల్లి తినండి ఫస్ట్. రెండోది ఏంటంటే తెల్లవారుజామునే పూజ అయిపోతుంది. మూడోది ఏంటంటే అన్నింటికంటే మించింది కొత్తది విషయం ఏంటంటే అందరికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేను చేసేది 10 రోజులు అమ్మవారికి రోజుకొక చీర నేను పెడతానండి. ఈ సంవత్సరం అంతా చీరలు కొన్ని దాచిపెట్టుకుంటానన్నమాట. ఈ 10 రోజులు పెట్టేస్తాను కదండి అమ్మవారికి, ఇయర్ అంతా కట్టుకుంటాను. అయితే ఈ సంవత్సరం నాకు కొంచెం ఫైనాన్షియల్‌గా వెసులుబాటు కలగలేదండి. అందుకనే నేను పెట్టలేకపోయాను. అది పెట్టలేకపోయాను కాబట్టి బాధగా అనిపించి పూజ అయితే జనరల్‌గా చేసుకుంటాం. ఇంకోటేంటంటే చెప్పులు లేకుండా నడుస్తానండి. ఈ 9 రోజులు, ఈ 10 రోజులు కూడా చెప్పులు లేకుండా మాత్రమే నేను నడుస్తాను. అసలు ఎంత నిష్టగా ఉంటానంటే అంత నిష్టగా ఉంటాను. ఈ 9 రోజులు కూడా నేను చాలా నిష్టగా ఉంటాను. ఈసారి 11 రోజులు వచ్చిందంటే మీరు కూడా ఇలాగ మీకేది వెసులుబాటు ఉంది, నేను చేసినట్టు చేయాలని రూల్ లేదండి. మీకు ఏది వెసులుబాటు ఉంది, మీరు ఏది చేయగలుగుతారు, మీకు ఏది ఇంట్లో కొంతమందికి అన్ని రకాలు కుదరాలని రూల్ లేదండి. కొంతమందికి కొన్ని కుదిరితే, కొంతమందికి కొన్ని కుదిరితే కుదిరినంత వరకు చాలా నిష్టగా చేసుకోండి. మీరు ఊరికే ప్రసాదాలు చేసి పెంచేయక్కర్లేదు. అమ్మవారికి ఇంత మాత్రమే చేసి ఆ కొంచెం పెట్టి ఆ కొంచెం మీ ఇంట్లో నలుగురు తినండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంత నిష్టగా చేసి మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో, కోరికంటే ధర్మబద్ధమైన కోరిక మాత్రమే, న్యాయబద్ధమైనది కాదు. న్యాయం అనేది అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు అందులో. కానీ నేను న్యాయం కోసం చెప్పట్లేదు. ధర్మబద్ధమైన కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది. నేను ధర్మబద్ధమైన కోరికలు చాలా నెరవేర్చుకున్నానండి. నేను ఎవరిని అన్యాయంగా ఏమీ చెయ్యను. మాట అన్ను, ఒకరిని అన్యాయంగా ఇది చేయను. కాబట్టి నాయన్ని ధర్మబద్ధమైన కోరికలు ఉంటాయి. నాకు ఏది కావాలి? నాకు ఇల్లు కావాలి, ధర్మం. ఎందుకంటే నేను ఇంటద్దె కట్టుకోలేకపోతున్నాను కాబట్టి నాకు ఇల్లు కావాలి, ధర్మం. నేను కొంచెం మంచి స్టేజ్‌లో ఉండాలంటే ఆర్భాటంగా ఉండాలని కాదు. నాకు ఒక ఉద్యోగమో లేదా నాకు ఒక వ్యాపారమో, నాకంటూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అది నా ధర్మం. ఎందుకంటే నేను ఊరికే లక్షలు సంపాదించేసేది కాదు కొంతవరకు. ఇంకొకటి ఏంటంటే నేను ఎంత వర్క్ చేస్తానో దానికి సరిపడా డబ్బులు మాత్రమే తీసుకుంటాను. అనవసరంగా ఎదుటోళ్ళని పీడించనండి. ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి నా కస్టమర్స్ ఎక్కువ ఉంటారనమాట. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారిని బాలగా పూజించండి. నైవేద్యం మీరు పెట్టాలని అనుకున్నప్పుడు తీపి బూందీ నైవేద్యంగా పెట్టండి. అది పెట్టలేమని అనుకున్నప్పుడు బెల్లంతో చేసిన పరమాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టొచ్చనమాట ఈరోజు. ఇంకొకటేంటంటే ఈ శ్రీశైలంలో అయితే కదంబం పెడతారండి. శైలపుత్రి కదా! ఆమెకి కదంబం పెడతారు. అక్కడ అవతారాలు వేరండి. కాత్యాయని, తర్వాతేమో శైలపుత్రి ఇంకా ఏవో ఉన్నాయి. అవి నేను రోజు రోజు చెప్తా ఉంటాను. బుక్ ఉందండి. బుక్‌లో చూసి చెప్పాలి. నేను ఇప్పుడు అనుకోకుండా చేసేస్తున్నాను. అయితే మీరు ఒక్కొక్కళ్ళు కూడా ఇలాగా అమ్మవారిని పూజించుకోండి.
ఈ 9 రోజులు కూడా మీరు ఎంత మనశ్శాంతిగా ఉంటారు. ఇంకొక నియమం ఏంటంటే, ఈ 9 రోజులు ఎవరిని ఏమనకండి. మీరు ఎంత నియమంగా ఉండాలో అంత నియమంగా ఉండండి. గబుక్కుమని ఎవరిని నిజంగా వాళ్ళది తప్పున్నా, మీది తప్పున్నా మాట మాత్రం తోలనాడకండి. గబుక్కుమని కోపం పడకండి. ఇంకొకటేంటంటే నిష్టగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి కోపం ఎక్కువొస్తది. ఎందుకంటే అమ్మవారు పరీక్షిస్తది మనల్ని. నాకు చాలా కోపం వచ్చేసేదండి ఇంకా. ఎంత ఉగ్ర రూపం అంటే అంత ఉగ్ర రూపం వచ్చేసేది. కానీ అవన్నీ కంట్రోల్ చేసుకొని మీరు పూజ చేసుకోండి. శరన్నవరాత్రులన్నీ సుఖంగా చేసుకోండి. ప్రతిరోజు గుడికెళ్ళి దండం పెట్టి ఒక ఇంట్లో పూజ చేయలేకపోయామని అన్నప్పుడు గుడిలోకెళ్ళి దండం పెట్టుకోండి. కాబట్టి ఈరోజు బాల త్రిపుర సుందరీదేవి అవతారాన్ని అందరూ కూడా చక్కగా చేసుకుంటారని ఆశిస్తూ, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మాత్రం లైక్ చేయండి. ఒక లైక్ అయినా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.